హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 3 ఇంపార్టెంట్ వర్బ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దే ఆర్ హ్యాపెన్, అక్కర్ అండ్ టేక్ ప్లేస్. ఈ టేక్ ప్లేస్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. హ్యాపెన్ అండ్ అక్కర్ అనేవి ఇవి వర్బ్స్. ఈ 3 వర్డ్స్ కూడా ఒకే ఒక మీనింగ్ అయితే ఉంటుంది. అది తెలుగులో జరగటం లేదా సంభవించటం. మరి జరగడానికి లేదా సంభవించడానికి తెలుగులో ఒకే ఒక మీనింగ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మనం ఈ హ్యాపెన్, అక్కర్ అండ్ టేక్ ప్లేస్ వీటిని యూజ్ చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. రైట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హియర్ హ్యాపెన్. ఈ హ్యాపెన్ అనే వర్బ్ను మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పని జరగడం అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మనం ఎస్పెషల్లీ ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ప్లాన్డ్ ఈవెంట్స్. సో ఇక్కడ నోటీస్ చేయండి, అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదైనా జరిగితే లేదా మనం ఏదైనా ప్లాన్ చేయకుండా జరిగినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ హ్యాపెన్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్ us టేక్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ విల్ హ్యాపెన్ టుమారో. అంటే మీనింగ్ ఏంటిది? రేపు ఏమి జరుగుతుంది అంటే మనం దీనికి ప్లాన్ చేసుకొని ఉన్నామా? రేపు ఏం జరుగుతుందో మనం ప్లాన్ చేసుకొని లేము. సో రేపు ఏం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే ఆర్ వాట్ హ్యాపెన్ టు యువర్ ఫోన్. అంటే మీ ఫోన్కి ఏమైంది అంటే ఇక్కడ ఏమైందో మనకు తెలుస్తుందా? మనకు తెలియదు. సో ఇలా అన్ప్లానెడ్గా ఉండే సిచ్యువేషన్లో లేదా ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఈవెంట్స్ ఉంటే వాటిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ హ్యాపెన్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నౌ సెకండ్ వర్బ్ అక్కర్. ఈ అక్కర్ అనే వర్బ్కి తెలుగు మీనింగ్ వచ్చేసి జరగడం లేదా సంభవించటం. జనరల్గా ఈ అక్కర్ అనే వర్బ్ను మనం ఈ పర్టిక్యులర్ ఏదైతే హ్యాపెన్ అనే వర్బ్ ఉందో ఈ హ్యాపెన్కి సిమిలర్గానే యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఈ అక్కర్ అనేది ఈ హ్యాపెన్ కంటే కూడా రిటన్ ఇంగ్లీష్లో ఫార్మల్గా అయితే ఎస్పెషల్లీ యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎర్త్క్వేక్స్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ జపాన్. సో ఫ్రెండ్స్, జపాన్లో తరచూ ఈ ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సెకండ్ ఎగ్జాంపుల్, ది ఎర్రర్ అక్కర్డ్ డ్యూరింగ్ ద డేటా ప్రాసెసింగ్. అంటే డేటా ప్రాసెస్ చేస్తున్న సమయంలో ఈ ఎర్రర్, ఈ లోపం అనేది జరిగింది లేదా సంభవించింది. థర్డ్ ఎగ్జాంపుల్, మెనీ చేంజెస్ అక్కర్డ్ ఆఫ్టర్ ద న్యూ మేనేజర్ జాయిన్డ్. అంటే న్యూ మేనేజర్ జాయిన్ అయిన తర్వాత చాలా చేంజెస్ అనేవి జరిగాయి లేదా సంభవించాయి. సో ఫ్రెండ్స్, ఇలా ఈ హ్యాపెన్కి మోర్ ఫార్మల్గా యూజ్ చేసే సిచ్యువేషన్లో ఈ అక్కర్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ ఫ్రేజల్ వర్బ్ హియర్ టేక్ ప్లేస్. ఈ టేక్ ప్లేస్ అనే ఫ్రేజల్ వర్బ్ కూడా మీనింగ్ ఏంటంటే జరగటం. మరి దీన్ని ఎలాంటి సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ మనం యూజ్ చేయడం జరుగుతుందంటే ఏదైనా ఆర్గనైజ్డ్ ఈవెంట్స్
ఎస్పెషల్లీ మీటింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజ్డ్ ఆర్ ప్లానెడ్ సెరమనీస్కి మనం ఈ టేక్ ప్లేస్ అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ద మీటింగ్ విల్ టేక్ ప్లేస్ నెక్స్ట్ మండే. దీని మీనింగ్ మీటింగ్ అనేది నెక్స్ట్ మండే జరుగుతుంది. విల్ టేక్ ప్లేస్ అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాల్సి ఉంటుంది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. అంటే నెక్స్ట్ వీక్ జరగడం అనేది ఒక ప్లాన్ చేసుకున్నటువంటి ఈవెంట్. ఇలా ప్లాన్ ఏమైనా చేసుకున్న సిచ్యువేషన్లో మనం ఈ టేక్ ప్లేస్ అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, ద వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఎట్ 10 AM. సో ఫ్రెండ్స్, వెడ్డింగ్ అనేది 10 AMకి జరిగింది. సో ఇక్కడ 10 AMకి జరగటం అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి ఈవెంట్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ద మ్యారేజ్ హ్యాపెండ్ ఆర్ ద వెడ్డింగ్ హ్యాపెండ్ అని ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఆర్ ద వెడ్డింగ్ అక్కర్డ్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు. టుక్ ప్లేస్ అంటే జరిగింది అంటే పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టుక్ అనే V2 ఫామ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏమన్నా ప్లాన్ చేసుకున్న సిచ్యువేషన్లో ఈ టేక్ ప్లేస్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయాలి. థర్డ్ ఎగ్జాంపుల్, ద ప్రోగ్రామ్ విల్ టేక్ ప్లేస్ సూన్. సో ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ అనేది త్వరలో జరుగుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ అనేది డెఫినెట్గా త్వరలో జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఒకదాన్ని ప్లాన్ ఆల్రెడీ చేసుకొని ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ టేక్ ప్లేస్ అనే ఫ్రేజ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ఒకటి జరగటం లేదా సంభవించటం మోర్ ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ హ్యాపెన్కి బదులుగా మనం ఈ అక్కర్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ హ్యాపెన్ మనం ఏదైనా ఒకటి జరగటం ఎస్పెషల్లీ అన్ప్లాన్డ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగే సిచ్యువేషన్లో మనం ఈ హ్యాపెన్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.